అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలయిక మధురమే 11వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. వినిపిస్తున్న రాశిని చూస్తున్న అమర్, ప్రణవ్, శ్వేతాలకి ఒక తల్లి తన కొడుక్కి గోరుముద్దలు పెడుతున్నట్టుగా అనిపించింది. ఆ సన్నివేశం ప్రణవ్, శ్వేత తృప్తిగా నవ్వుకొని ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అమర్ నిజం ఏదో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంత తినిపించి చిన్నపిల్లాడికి దిష్టి తీసినట్టుగా లాస్ట్ బుద్ధి తీసేస్తున్న రాశి వంక చిన్నపిల్లాడిలా చూస్తూ ఉన్నాడు రాఘవ. వినిపించడం కాగానే సరే నాన్న ఇంక పడుకోండి అంటూ వెనక్కి తిరిగిన రాశిని ఆపుతూ అమ్మా రుద్ర అని పిలిచాడు. ఆ పిలుపు అలవాటు లేకున్నా ఆగి వెనక్కి చూసింది. రాశి, నేను మీతో వస్తానమ్మా, నా చేతొక నీకు 2 ముద్దలు తినిపించే అవకాశం ఇస్తావా అని అడిగాడు రాఘవ. అతని మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి ప్రేమగా లాలించాల్సిన తండ్రి అతని చేతుల మీదుగా ఎదగాల్సిన బిడ్డకి ఏనాడు తినిపించి ఎరగలేదు. ఎప్పటికప్పుడు తన భార్య బ్రతికే ఉందనుకుంటూ వెతకడంలో ఉండి రెండో భార్యను కూడా లెక్క చేయలేదు. కానీ చాలా రోజుల తర్వాత ఫ్రస్ట్రేషన్లో తాగిన సమయంలో రెండో భార్య జానకిలా కనిపించడంతో ఒక కూతురు పుట్టింది. కానీ ఆ విషయాన్ని కూడా పెద్దగా లెక్క చేయలేదు. అతను తర్వాత కాలంలో వెతికి వెతికి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకి మాలతి బాధ చెప్పుకొని ఆవేశంగా నిలదీసింది. ఆమె బాధ అతన్ని కరిగించింది. కానీ మనస్ఫూర్తిగా జానకిని మర్చిపోయి ఆమెతో సరిగ్గా ఉండేవాడే కాదు. కానీ కిరణ్ పుట్టాక సడన్ గా మాలతిలో మార్పు వచ్చింది. అప్పటిదాకా రాశిని ఎక్కువగా ఆదరించకపోయినా ఎంతో కొంత ఇష్టం చూపించేది. ఆ చిన్నారి ఆమెకు సాయం చేయాలనే తపన ఆమెను ఎప్పుడూ రాశి మీద ఇష్టాన్ని పెంచేవి. కానీ కిరణ్ పుట్టాక కొన్ని రోజులు కిరణ్ సడన్ గా ఊపిరందగా ఇబ్బంది పడ్డాడు. ఒక నిమిషం ఏమీ అర్థం కాని స్టేజ్ లో ఉన్న రాశి వాడి చేతిలో ఉన్న కాయిన్ కనిపించలేదు. ఒక నిమిషం భయంతో వణికిపోయింది. తమ్ముడి మీద ప్రేమతో తన దగ్గర ఉన్న డబ్బులు తనే ఇచ్చింది. కానీ ఆ డబ్బు బాబు నోట్లో పెట్టుకుంటాడనే ఆలోచన తనకి రాలేదు. అప్పుడు ఏదో ఒకటి ఆలోచించి పిల్లాడి విప్పుపై గట్టిగా కొట్టింది. కాసేపటిగా కాయిన్ బయటపడింది. కానీ ఆ పిల్లాడు దగ్గుతూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడే వచ్చిన మాలతి తల్లి రాశి అమ్మో అమ్మో నా మనవని రాక్షసు చంపేస్తుందని అరుస్తూ వచ్చి రాశిని కొట్టింది. అప్పుడే వచ్చిన మాలతి కొడుకు ఊపిరి పట్టడి ఎడవడం, మరోవైపు తల్లి చంపుతున్నామని రాశిని కొట్టడం చూసి అమ్మ ఆగు అంటూ రాశిని కొట్టకుండా ఆపింది. కిరణ్ దగ్గర తీసుకుని వాడిని ఓదార్చి ఏమైనా అడిగింది. అప్పటిదాకా వాళ్ళ అమ్మ ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా కిరణ్ మాట వినపడగానే చూసింది. రాశిని అడుగుదామన్నా కాయిన్ గురించి చెప్పలేక భయం వేసి ఏడుస్తూ ఉంది. కిరణ్కి వాడికి తెలిసిన భాషలో కొట్టింది అని చెప్పాడు. వాడు అవతారం చేస్తుంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అదంతా చూసిన మాలతికి ఎంతైనా కొడుకు, కన్న కడుపు. ఆ పరిస్థితిలో చూసిన ఆమె కోపంగా రాశిని ఒకవైపు చూసి వాడిని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదే అదనుగా ప్రతి చిన్న విషయాన్ని రాశికి వ్యతిరేకంగా చూపించి మాలతి మనసులో రాశిపై కోపాన్ని పెంచింది మాలతి తల్లి. కానీ ఏదో మూలన ఉన్న ఇష్టాన్ని చంపలేకపోయింది. మాలతి ఆ కారణంగానే బయటకు ఎంతిచ్చినా ఏదైనా అయితే మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉండలేదు. మాలతి తమ్ముడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ, అందుకే ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. అందుకే ఒక ఆలోచన చేసి రాశిని తన కొడుక్కి ముడిపెట్టి చూసింది మాలతి తల్లి. మాలతికి ఇష్టం లేకపోయినా ఒకటి తమ్ముడు కోసం, మరో పక్క అమ్మ మాట కాదనలేక, ఇంకోవైపు రాశి తన దగ్గరే ఉంటుందనే ఆలోచనతో అయిష్టంగానే ఒప్పుకుంది. ఇదంతా తెలిసినా ఏం చేయలేక పెళ్లి అనుకునేటప్పటికీ అంతా దైవేచ్ఛని నిర్ణయించుకున్నాడు రాఘవ. కానీ ఒకవేళ అమర్ రాకపోయి ఉంటే రాశి జీవితం తన అసమర్థత మూలంగానే పాడయ్యేది అని తను ఒక నాన్నగా పనికిరాడని బాధపడుతూ ఉండేవాడు. అదంతా గుర్తు చేసుకున్న రాశికి తండ్రి మళ్ళీ కనీసం ఇప్పుడైనా తినిపించాలనుకున్నాడని రాశి అర్థం చేసుకుంది. కానీ రాఘవకి ఏం సమాధానం చెప్పకుండా అతని వైపు చూస్తూ నిలబడ్డంతో దుఃఖం పొంగుకొచ్చింది అతనికి. అతను తలదించుకొని వెనుతిరిగి లోపల రాశి మాట్లాడుతూ నాన్న మీరు బిర్యానీ చేస్తారట కదా, అది చేసి తినపెడతారా అని అడిగింది. కూతురు అలా అడుగ్గానే ఓ చాలా బాగా చేస్తా తల్లి, లాస్ట్గా నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగా చేశాను. నా ఫ్రెండ్ ఒక చెప్తే అతని దగ్గర నేర్చుకున్నానని హడావిడిగా నడిచి అందుబాటులో ఉన్న వెజ్జీస్తో ఒక అరగంటలో ఆత్రంగా రెడీ చేసి ప్లేట్లో హడావిడిగా పెట్టి చేతులు కాల్చిన పట్టించుకోకుండా నోట్తో ఊరుతూ కూతురు నోటికి అంటించాడు రాఘవ. అతను ఒక వింత భావనలో ఉన్నాడు. ఇన్నాళ్ళు తన భార్యను వెతికే పనిలో ఉండి తన కూతుర్ని ఎంతగా మిస్ అయ్యాడనేది అతని కళ్ళల్లో తెలుస్తోంది. కూతురికి ఒక ముద్ద పెట్టగానే అతని కళ్ళల్లో నీళ్లు వర్షిస్తున్నాయి. ఆపుకోలేని ఎమోషన్తో కూతురికి వణుకుతున్న చేతిని పట్టించుకోకుండా పెడుతున్నాడు. అతన్ని చూస్తున్న రాశి కళ్ళు కూడా వర్షిస్తున్నాయి. ఇన్నేళ్ల తండ్రి ప్రేమ ఈ రోజు తెలుస్తుంటే ఇన్నాళ్ళు నాన్నతో లేనందుకు ఆ దేవుని తిట్టాలో, లేక ఇప్పటికైనా ఆ అదృష్టాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపాలో తెలియక అప్పుడు కేవలం తన తండ్రి ప్రేమని మాత్రమే ఆస్వాదించే పనిలో పడింది రాశి. మరోవైపు గదిలో కూర్చున్న అమర్
పరిస్థితి మరోలా ఉంది. అతనిలో అసహాయత పెరిగిపోతుంది. ఏ ఎమోషన్ అయినా వెంటనే తీర్చుకోలేకపోతే అతనిలోని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అలాంటిది ఒక అమ్మాయి ప్రేమ, పెళ్లి, మధ్యలో దూరం ఇవన్నీ అతని మెదడుని ఎక్కువగా ప్రెషర్‌కి గురి చేశాయి. ఇప్పుడు జానకి విషయంలో కూడా ఏదో తేడా కొడుతుంటే అతనికి అప్పటికప్పుడు ఏదో బలమైన దాన్ని కొట్టి పడేయాలనిపిస్తుంటే తల పట్టుకొని కూర్చున్నాడు. అంతకుముందు ఎప్పుడూ ఇలాంటి సిట్యుయేషన్ ఎదురవ్వలేదు. ప్రతి విషయంలో తన కోపం, అలక అన్ని ఫీలింగ్స్ ఎదురైనా ఇప్పుడు ఇలా ప్రేమలో తన భార్యపై ఉన్న ప్రేమ చూపడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఎంత మేనేజ్ చేద్దామన్నా ఆమె మీద ఉన్న ఫీలింగ్స్ ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది అతనికి. ఆ కారణంగానే దాదాపు తన పెళ్ళైన రోజు నుంచి విపరీతమైన తలనొప్పి వస్తోంది. కానీ ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలనిపించలేదు అతనికి. కానీ ఈ రోజు అనుకోని విధంగా తన కుటుంబంలోకి చిచ్చు పెట్టిన వాడు ఎదురైన క్షణాన అతనిలోని కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. దానికి కారణం అసలు వాడికి ఏం కావాలన్నది తెలియకపోవడం. ఒక మనిషిని చంపాలనుకుంటే చంపేస్తారు. ఎప్పటికైనా ప్రమాదం అనుకున్నప్పుడు అడ్డు తప్పించుకోవాలని చూస్తారు. కానీ వాడు జానకి గారిని చంపలేదు. తనది చూడలేదు. పైగా ఆమె బ్రతకాలని కానీ స్పృహలోకి రావడం మాత్రం ఇష్టం లేదు అన్నట్టు ట్వీట్ చేయించాడు. దానికి కారణం ఏంటనేది అర్థం అవడం లేదు. మరోవైపు రాఘవ్ మాటల్లో కొంత సత్యం ఉంది అని తెలిసి ఇంకా ఆ రూమ్లో ఉండాలనిపించక బయటకు వచ్చిన అతనికి తలనొప్పి తగ్గడం లేదు. చుట్టూ ఉన్న ప్రతి వస్తువు రెండుగా కనిపించడం మొదలైంది. నిమిషాల్లో ఒళ్ళంతా చెమటలు కక్కాయి. తన చుట్టూ అంతా బ్లర్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడే పైకి వచ్చిన రాశి అమర్ తలపైన చెయ్యి పెట్టుకొని రైలింగ్ పై మోచేతులు పట్టుకొని ఉండడం చూసి అయోమయంగా చూస్తూ నిలబడింది. కాసేపట్లో అమర్ అక్కడికక్కడ కుప్పకూలాడు. ఒక్క నిమిషం తన ముందే అలా కూలిపోతున్న అమర్ని చూసి రాశికి ఒక్కసారిగా తన ప్రాణం పోతున్నట్టుగా ఉంది. వెంటనే అతని దగ్గరికి అరుస్తూ అమర్ గారు అంటూ తన ఒళ్ళోకి లాక్కున్న రాశి చెంపపై ఒకటి పీకి బావా అని చెప్పి అలాగే అన్కాన్షియస్ అయ్యాడు. అమర్ ఒక్క నిమిషం నోరు తెరిచి చూసి అతని బిహేవియర్కి అయోమయంగా మొహం పెట్టి అతన్ని అక్కడే విడిచిపెట్టి శ్వేత రూమ్ డోర్ కొట్టింది. వాళ్ళు హడావుడిగా బయటకు వచ్చి ఏమైంది రుద్ర, అంత కంగారు పడుతున్నావేంటి అని అంటుండగానే అమర్ బాబా అక్కడ పడిపోయాడని అంటూ ఏడుస్తూ ఉంది. ఆ మాటలు వింటూనే పరిగెత్తారు ఆ ఇద్దరు. కింద పడి ఉన్న అమర్ని ప్రణవ్ లేపి రూమ్లోకి పడుకోబెట్టి చెక్ చేస్తూ అమ్మా రుద్ర హాట్ వాటర్ తీసుకురా అని చెప్పగానే బయటకు పరిగెత్తింది. హాట్ వాటర్ ఎందుకు ప్రణవ్ అన్న శ్వేత మాటలకి మీతో మాట్లాడాలని పంపించాను శ్వేత అని అంటూ అమర్ ఎందుకో తన ఫీలింగ్స్ ని హైడ్ చేస్తున్నాడు. నీకు తెలుసు కదా, వాడిలో ఏ ఎమోషన్ ని ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందే. అలాంటిది ఏదో విషయంలో వాడి ఫీలింగ్స్ ని ఆపుకుంటున్నాడు. ఒకవేళ దానికి కారణం అమర్ రుద్ర వేరువేరుగా ఉన్నారేమో, లేదా తనలో ఏదో ఒక విషయం మీద హై ఎమోషన్ లో ఉంది, అది బయట పెట్టే అవకాశం లేదేమో అని అంటూ అక్కడి నుంచి ఫాస్ట్ గా తన మెడికల్ రూమ్ కి వెళ్లి అతనికి కొన్ని టెస్టులు చేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పటికే హాట్ వాటర్ తెచ్చి ఆందోళనగా చూస్తున్న రాశి వంక చూస్తూ శ్వేతకి సైగ చేసి వెళ్ళిపోయాడు ప్రణవ్. శ్వేత చిన్న నవ్వుతో ఆమె దగ్గరికి వచ్చి ఆమెను కూర్చోబెట్టి భయపడకు, ఏమీ కాలేదు, జస్ట్ చిన్న ప్రాబ్లం అంతే అంటుంటే మీరు అబద్ధం చెప్తున్నారు కదా అన్నది రాశి. శ్వేతని తీక్షణంగా చూస్తూ రాశి వంక ఒక నిమిషం సైలెంట్ గా చూసి చిన్న నవ్వుతో పర్లేదు కనిపెట్టావులే, సరే నువ్వు వాడి భార్య మీ దగ్గర దాచడం అనవసరం. విను, మేమంతా అబ్రాడ్ లో ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అప్పట్లో ఇలాగే ఒకసారి అమర్ పడిపోయాడు, దానికి కారణం నేనే అన్నది శ్వేత మాటలకి అయోమయంగా చూస్తున్న రాశి మీరా అని మాత్రమే అనగలిగింది. అవును నేనే, నాకు క్లబ్కి వెళ్ళి పబ్స్కి వెళ్ళే అలవాటు ఉంది. అప్పుడు ప్రణవ్కి అసలు ఇష్టం ఉండదు, కానీ అప్పటికి తన ప్రేమ నాకు తెలియలేదు, వాడు చెప్పలేదు, అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం. ప్రణవ్ మా సీనియర్ అయ్యేటప్పటికి అతనికి ఎదురు చెప్పేవాళ్ళం కాదు, అలా అని అన్ని పాటించే వాళ్ళము కాదు. అమర్ ప్రణవ్ క్లాస్మేట్స్. నేను అమర్ వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ అమర్ నాకు ముందు నుంచే తెలుసు, కానీ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కనీసం రిలేటివ్ అని కూడా చూడకుండా సైలెంట్ ర్యాగింగ్ చేసేవారు. వాళ్ళు చెప్పిన క్లాస్ మాత్రమే వేర్ చేయాలి, టైం లోపే కాలేజీలో వాళ్ళ ముందు నిలబడాలి అనేవి చేసేవారు. కంప్లైంట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వేసే పనిష్మెంట్లు ఇండియన్ ట్రెడిషన్ తగ్గట్టు ఉండేవి. పైగా టైమింగ్ అనేది నేర్పించడానికి అన్ని వాళ్ళే ముందు లాక్ చేసేవారు. ఏదైనా ఒక మంచి పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ పనిష్ చేసేవారు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. అలా వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలంటే ఎప్పటికప్పుడు ఊరంతా తిరిగి మాకు కావాల్సింది కొనాల్సి వచ్చేది. ఒకరోజు ప్రణవ్ ఎక్కువ నన్నే టార్గెట్ చేస్తున్నాడు అనిపించి అతను వద్దన్న ప్లేస్కి వెళ్ళాం. అంతకు ముందే నాకు పబ్బులంటే ఉన్న ఇష్టంతో అక్కడ ఏదో ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకునే నాకు ఆ రోజు వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకున్నాం. అయితే ఎలా తెలిసింది అనేది తెలియదు, కానీ ప్రణవ్ నన్ను ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో నాలో ఉండే కోపం ఎక్కువయ్యి వాడు వద్దన్నది గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళాను.
అక్కడికి వెళ్ళాకే అర్థమైంది వీక్లీ అక్కడ ఒక బిజినెస్ జరుగుతుందని. అది కూడా ఇల్లీగల్. అందులో డ్రగ్స్ అండ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ యంగ్ ఫీమేల్ అండ్ మేల్ సేల్స్ జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళిన నాకు ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయింది. కాస్త ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నా నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ చేతిలో చిక్కిపోయాను. అప్పటికే నా ఫ్రెండ్స్ అంతా కూడా పారిపోయారు. కానీ నా గురించి భయంతో వాళ్ళు ప్రణవ్కి కాల్ చేసి విషయం చెప్పారు. అప్పటికి ప్రణవ్, అమర్ ప్రాణ స్నేహితులు. అప్పటికే కాల్లో మాట్లాడుతూ ఉన్న అమర్కి చెప్పి నా కోసం అక్కడికి వచ్చేశాడు ప్రణవ్. అతను వచ్చి చూసేటప్పటికే నేను స్పృహలో లేను అంటూ కన్నీళ్లతో నా ఒంటిపై సగం బట్టలు తీసి ఇన్నర్స్తో నన్ను పిక్స్ తీశారు. దాన్ని అక్కడి వాళ్ళల్లో కాస్త ఎక్కువ డబ్బున్న వాళ్ళకి చూపిస్తూ హాల్లో మీటింగ్ పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో నన్ను చూసిన ప్రణవ్ అక్కడికి ఆవేశంగా వచ్చి వాళ్ళలో కొంతమందిని కొట్టి నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసి తన షర్ట్ని నాకు తొడిగేశాడు. కానీ అనుకోని విధంగా అక్కడ ఉన్న వాళ్ళు ప్రణవ్ని చూస్తూ చుట్టుముట్టి అతన్ని కూడా ఫొటోస్ తీసి పెట్టారు. నువ్వు నమ్ముతావో లేదో తెలియదు కానీ అక్కడ వారు మగవారిని కూడా సేల్ చేసేవారు. ఆ క్రైమ్లో ఉండే ఒక నడి వయసు ఆమెకి ప్రణవ్ బాడీ స్ట్రక్చర్ బాగా నచ్చి ఆమె అప్పటికప్పుడు అక్కడ డ్రగ్స్ ప్రణవ్కి ఇంజెక్ట్ చేయించింది. కానీ నా అదృష్టమో దురదృష్టమో అమర్ అప్పటికే అక్కడికి వచ్చి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళలో కలిసిపోయి నన్ను బయటికి తీసుకొచ్చాడు. కానీ ప్రణవ్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారింది. ప్రణవ్ని ఒక ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. అప్పటికే వాడు స్పృహలో లేడు. వాడిని కావాలి అనుకున్న ఆమె ఒక సిగరెట్ వెలిగించుకొని ఒంటిపై ఇన్నర్స్తో ప్రణవ్ బాడీని టచ్ చేస్తూ కూర్చుంది. అందరినీ తప్పించుకొని రూమ్లోకి చూసిన అమర్కి అసహ్యంగా అనిపించి తల తిప్పేశాడు. కానీ అప్పటికే ఇక ప్రణవ్ కాపాడాలి అని అనుకుంటూ లోపలికి వెళ్లే ఛాన్స్ కోసం అలర్ట్గా ఉన్నాడు. వాడికి అప్పటికే ఆవేశం ఆగట్లేదు. కానీ తొందరపడితే ఎక్కడ ప్రణవ్కి ప్రమాదమో అని ఆపుకుంటున్నాడు. అప్పుడే ఆమె ఏదో ఫోన్ సెట్ చేస్తూ పక్కకు వెళ్ళగానే ఫాస్ట్గా రియాక్ట్ అయి ప్రణవ్ని తీసుకుని వెళ్లి గార్డెన్లోకి విసిరేశాడు. అప్పటికే ఆ సౌండ్ ఆమె చూసి అలర్ట్ అవ్వగా ఆమెకి ఛాన్స్ ఇవ్వకుండా ఆమె వైపు విపరీతమైన కోపంతో చూస్తూ వాడు దూకించాడు. అందరూ అక్కడికి వచ్చేలోగా కార్ స్టార్ట్ చేసిన అమర్కి కాస్త రిలాక్స్ అయ్యి వెనక్కి చూసిన అమర్కి ప్రణవ్ స్పృహలోకి రావడం, స్పృహలో లేని నన్ను ఆక్రమిస్తూ ఉండడం కనిపించి వెంటనే కారు ఆపేశాడు. ప్రణవ్ని ఆపే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అప్పటికే ప్రణవ్ పరిస్థితి అర్థం అవగానే నిర్మానుష్యమైన ప్లేస్లోకి కారు తీసుకెళ్లి ఆపి డోర్ క్లోజ్ చేసి దూరంగా మా కాపలాగా నిలబడ్డాడు. అప్పుడు అమర్కి ఒకవైపు కోపం, మరోవైపు నాశనం అవుతున్న నా జీవితం, ఇంకోవైపు ప్రణవ్ని ఆపలేని అసమర్థత. ఇదంతటికీ కారణమైన వాళ్ళని ఏమీ చేయకపోవడం వల్ల అతనిలో గిల్టీ అనేది ఒక్కసారి అటాక్ చేశాయి. నార్మల్గా తను చిన్నప్పుడు తన అత్త దూరం అవ్వడం, ఆడిస్తూ పాడిస్తూ ఉండే తాత కోమాలోకి వెళ్ళడం వల్ల, అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం ఒక కారణం వల్ల అమర్ ఒకలాంటి ఫోబియా అటాక్ అయింది. తనకి ఈ ఫీలింగ్ వచ్చినా ఆపుకోకుండా అప్పటికప్పుడే తీర్చేసుకుంటే అతను నార్మల్ అవ్వగలడు. లేదంటే తన ప్రతి ఆర్గాన్పై దాని ప్రభావం పడుతుంది. దీనికి పరిష్కారం ఎంత తిరిగినా దొరకలేదు. అప్పటికే ప్రణవ్ నన్ను సొంతం చేసుకున్నాడు. ఒక్కసారిగా నాకు నొప్పి తెలిసి స్పృహ వచ్చింది. అప్పటికే మా ఇద్దరి పరిస్థితి భయంతో అరవడం మొదలు పెట్టాను. కానీ ప్రణవ్ నన్ను వదిలిపెట్టలేదు. ఆ క్షణం నాకు ఆడజన్మ ఎందుకు దేవుడా అనిపించింది. నా అరుపులకి అమర్లో నిస్సహాయత పెరిగిపోయి ఒక్కసారిగా అక్కడికక్కడే కూలిపోయాడు. బయట వాడు స్పృహ లేకుండా ఉంటే లోపల ప్రణవ్ తన పాడికి తనకు కావాల్సింది చేసుకుంటూ పోయాడు. నాలో అరిచే శక్తి కూడా లేకపోయింది. నాలో నేను ఎరవడం తప్ప ఏం మిగలేదు. ప్రణవ్కి తనలో కోరిక చల్లారగానే నా పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయాడు. నన్ను చూడలేక కారు దిగిన ప్రణవ్కి పడిపోయిన అమర్ కనపడగా అప్పటికప్పుడు దొరికింది తీసి నాకు కప్పి ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అమర్ని జాయిన్ చేసి నాకు కావాల్సింది తెచ్చి నాకు వేసి తన రూమ్లోకి తీసుకెళ్లి అక్కడ లాక్ చేసి అమర్ దగ్గరికి వెళ్ళగా అక్కడ అమర్ ప్రాబ్లం మాకు తెలిసింది. నిజానికి ప్రణవ్ అంటే నాకు అసహ్యం వేసింది. కానీ అమర్ మాత్రమే నా బాధను పోగొట్టి విషయం చెప్పి మా ఇద్దరికి పెళ్లి చేసి ఇక్కడ సెటిల్ చేశాడు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే వాడి ప్రతి ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. దాన్ని కేవలం మాటలతో ఎథిక్స్ అంటూ కట్టడి చేస్తే జరిగే పని కాదు. తనకి నువ్వు దగ్గరవు. అతనిలో ఫీలింగ్స్ ని గమనించి దాన్ని బట్టి కొద్ది కొద్దిగా అతన్ని మార్చు. దీనికి నేను లొంగిపోవాలా అని అనుకుంటే లొంగిపోవాలి. ఒక భార్యగా నువ్వు నీ భర్తను అన్ని విధాలా చూసుకోవాలి. అంతే. నీకు ఇష్టం లేకపోతే వదిలేయి అని చెప్పి వాడి మనసులో ఇంకా ఏదో ఉంది, అది మెల్లగా తెలుసుకో అని చెప్పి బయటకు నడిచింది. రాసి ఆమెతో చెప్పిన విషయం తీసుకోలేకపోతుంది. శ్వేత మాటలే పదే పదే గుర్తు చేసుకుంటూ లేదు, ఒక ఆడపిల్లగా అతని ప్రాబ్లం వల్ల అతనిలో కలిసిపోవడం ఎంతవరకు కరెక్ట్. నాకంటూ నా భర్త ప్రేమ స్వచ్ఛంగా కేవలం ఆ క్షణంలో మా ప్రేమ మా బంధం మమ్మల్ని ఏకం చేయాలి. ఆ క్షణం అతని నుంచి ఎలాంటి ఉద్వేగం ఎదురైనా
అది మా మధ్య ప్రేమ వల్లే అవ్వాలి తప్ప ఇప్పుడు ఏదో డిసీజ్ వల్ల మా బంధం బలవంతంగా ఉండకూడదు. ఇప్పుడు మేము భార్యాభర్త అనే బంధంలో ఉన్నాం. ఈ క్షణం ఏదైనా చూసే వాళ్ళకి అంతేగా అనిపించవచ్చు కానీ నా మనసుకు అది కేవలం అతని డిసీజ్ అని అనిపించవచ్చు కదా అనుకుంటూ అమర్ నుదుటిన చిన్న ముద్దు పెట్టి బయటకు నడిచింది రాశి. హాల్లో డిస్కషన్లో ఉన్న ప్రణవ్ శ్వేతకి ఆ వారం దాచుకోకుండా చెప్పి తప్పైతే క్షమించండి. ఒక వీక్ మూమెంట్ ని యాక్సెప్ట్ చేసి మీరు మీ విలువల్ని కాపాడుకున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉన్నారు. కానీ నేను మాత్రం నా బావకి నాకు మధ్య ఎలాంటి ఒత్తిడితో అంటూ ఆగి మా బంధం ప్రేమతోనే మొదలవ్వాలి. దానికి ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలనుకున్నా పర్లేదు కానీ అంటూ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటుంది రాశి. ప్రణవ్ కాసేపు ఆలోచించి సరే మా సీనియర్స్తో మాట్లాడతాను. మీరు ఈ విషయం గురించి మర్చిపోండి అంటూ ప్రణవ్ అక్కడి నుంచి వెళ్ళిపోగా శ్వేత కాసేపు మౌనంగా ఉంది. వాళ్ళ మధ్య బంధానికి తను ఒప్పుకోవడానికి ఎంతగా కోరాల్సి వచ్చిందో గుర్తు చేసుకొని రాశికి తాను చెప్పిన మాటను తలుచుకొని మౌనంగా వెళ్ళిపోయింది. రాఘవ్కి తన చేత మొదటిసారి రాశికి తినిపించడం గుర్తు తెచ్చుకొని జానుకి మెలకు వచ్చాక నీ కోసమైనా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది తల్లి అని అనుకుంటూ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో ఉన్న అమర్ కాస్త కదలడంతో బావా అని ప్రేమగా పిలిచింది. నిద్రపోవడం వల్ల కాస్త సెట్ అయిన అమర్ అన్నాడు తనని కౌగిట్లోకి లాక్కుంటూ. కథ కొనసాగుతుంది. మరి అమర్కున్న ఈ వ్యాధిని రాసి ఎలా పోగొడుతుంది? అమర్కున్న ఈ వ్యాధిని పోగొట్టి అమర్ని మామూలు మనిషిని చేయగలుగుతుందా రాశి? మరో పక్క రాశిని తన తల్లిని చంపాలనుకుంటున్న వ్యక్తులు ఎవరు? అమర్ వాళ్ళెవరో తెలుసుకుంటారా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.